शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29 తిథి తదియ రాత్రి 2:08 వరకు. నక్షత్రం ఉత్తర ఉదయం 11:27 వరకు. వర్జం రాత్రి 8:40 నుంచి 10:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం లేదు. గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి శుభ సమయం ఉదయం 8 గంటలకి. ఆ సమయంలో ముఖ్యమైన సంతకాలు చేయడం, అలాగే దానం చేయడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే హరితాళికా వ్రతం, అలాగే వరాహ జయంతి, షోడశోమా వ్రతం, స్వర్ణ గౌరీ వ్రతం, బలరామ జయంతి, సామవేద అధ్యయనం చేసేటువంటి వారికి ఉపాకర్మ, అలాగే తామస మన్వాది. ఈ కార్యక్రమాల వల్ల మనకు భగవంతుడిని ఆరాధించుకోవడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. వరాహ జయంతి ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి సౌకర్యాలను కల్పిస్తుంటుంది. అంటే స్థలం లేనివారు స్థలం కొనుక్కుందాం అనుకున్నా ఈ వరాహస్వామిని పూజించాలి, ప్రార్థించాలి. అలాగే శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే వారికి కొత్త స్థలం సమకూడుతుంది. అదేవిధంగా ఈరోజున్న కార్యక్రమాలలో బలరామ జయంతిని చేయడం ద్వారా వ్యక్తులలో వ్యసనాల యొక్క దోషాలు తొలగిపోతుంటాయి. బలరామ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశక, మోక్షం దేహి, జయం దేహి, సామ్రాజ్యం దేహి మే సదా. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మనం నూతనమైనటువంటి భూమిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మేలు కలిగేదిగా ఉంటుంది, ఎవరు ఆక్రమించడం అనేటువంటివి లేకుండా. అదేవిధంగా ఈరోజు ఉండేటువంటి షోడశ ఉమావ్రతం అనేటువంటి దాన్ని పిల్లలు ఆచరిస్తూ ఉంటారు. తెల్లవారుజామునే లేచి చక్కగా తలంటి పోసుకుని సద్దనం తినేసి ఆటల పాటలతో రోజంతా కాలక్షేపం చేస్తారు. పొగలంతా ఉపవాసం ఉంటారు. అంటే సద్దన్నం తినేసి ఉపవాసం ఏమిటండి అంటే సూర్యోదయానికి ముందు సద్దన్నం తింటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉంటున్నారు. ఆ ఉపవాసాన్ని నిర్వర్తించి చంద్రదర్శనం అయిన తర్వాత ఆయన్ని పూజించుకోవడం వల్ల వ్యక్తులకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఉపాకర్మ అనేటువంటి దాన్ని చేయడం ద్వారా వ్యక్తులలో జ్ఞానమును సద్వినియోగం చేసేటువంటి శక్తి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్వర్ణ గౌరీ వ్రతం అనేటువంటి దాన్ని ఆచరించడం ద్వారా వివేకం పెరుగుతుంది, ఆర్థిక సదుపాయం కూడా బాగుంటుంది. నేటి ఆణిముత్యాల నిందలు పడ్డ మనిషి కంటే ఇతరులను నిందించిన వారే ఎక్కువ క్షోభను అనుభవిస్తారు. బుద్ధి వికసించేది చైతన్యంతోనే. ఆ చైతన్యమే నశించితే వికాసానికి తావే లేదు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. త్రిపురాసురుణ్ణి సంహరించేటప్పుడు పరమేశ్వరుడు కూడాను విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించకుండా జయించలేకపోయాడు. అలాగే జగన్మాత
జగజ్జీవని, లోక కళ్యాణి, పావని అయినటువంటి ఆ దుర్గాదేవి కూడాను గణేశుని యొక్క సలహా మేరకే మహిషాసురుణ్ణి మర్దించింది అని చెప్పేసి శాస్త్రం. అంటే ఇక్కడ గణేశుడు ఉపాసనా తత్వంలో దాగినటువంటి పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి. గణేశ ప్రార్థన గనక చేయకుండా మనం ఏ పని చేసినప్పటికీ కూడా అది ఫలించదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి. ఆయన విద్యార్థుల పాలిట విద్యాగణపతి. నాట్యం నేర్చుకునేటువంటి వారి పట్ల నాట్య గణపతి. జ్ఞానసిద్ధి కోసం తపస్సు చేసేటువంటి వారికి జ్ఞాన గణపతి. అనేక రూపాలు, అనేక నామాలతో స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేస్తున్నాడు. వివాహం కావలసినటువంటి వారు ఎవరైనా సరే గణపతికి 21 బిందెల నీరు అభిషేకార్చనగా చేస్తూ ఆ నీరు పోసిన పిదప చక్కటి బంతి పూమాలను స్వామివారి నాభి వరకు కూడా ఆ మాలను వేసి చక్కటి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. అలా గనక చేసినట్లయితే సత్వరమే వివాహ వ్యవస్థలో సంభవిస్తూ ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి వివాహం వెనువెంటనే కావటానికి ఆస్కారం గణపతియే. అందుకే ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ గణపతి పూజ తప్పనిసరిగా చేసి తీరవలసిందే సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీరములెల్ల పల్లమున నిల్చెడినట్లు స్వభావ సిద్ధమై ధీర భవత్కృపారసము దీనులపై ప్రసరించునంచు నిర్ధారణ నమ్మికొల్తు నన్ను రక్షణ చేయుము. కృష్ణ వాసుదేవా రమణీయ మాధవ దయారస నీరధి పార్థసారథి. ఓ శ్రీకృష్ణమూర్తి, నీరములెల్ల పల్లమున నిల్చెడినట్లు స్వభావ సిద్ధమై. ఈ ప్రపంచంలో ఎక్కడైనా నీరు అనేది ఉన్నది అంటే అది తాను ఉన్న ప్రదేశము నుండి కొంచెం పల్లంగా మరి ఒక ప్రదేశం ఉంటే తప్పకుండా ఈ నీరు తానున్న చోటు నుండి ఆ పల్లపు భూమిలోకి ప్రవహిస్తుంది. ఇది జగత్ సత్యం, దీనికి తిరుగులేదు. అదేవిధంగా ఓ స్వామి, నీరములెల్ల పల్లమున నిల్చెడునట్లు స్వభావ సిద్ధమై ధీర భవత్కృపారసము దీనులపై ప్రసరించునంచు నిర్ధారణ నమ్మిగొల్తూ. ఈ ఒక్క సూత్రాన్ని నేను మనస్సులో పెట్టుకుని, నీ కృపారసం ఉన్నది, నీ దయారసము కూడా. రసము అంటే అది జలం, దానికి ప్రవహించే లక్షణం ఉంటుంది. ఈ దయారసము కూడా, ఈ దయా ప్రవాహం పల్లానికే ప్రవహించి తీరాలి. ఇది కనుక భవత్కృపారసము దీనులపై ప్రసరించునంచు. ఉత్తముడు ధీరుడు అయినటువంటి వాడు దృఢంగా నిలబడతాడు, దీనుడైన వాడు ఒదిగి వంగి ఉంటాడు. కనుక నీ కృపారసం కూడా వినయ విధేయతలతో భక్తితో నీకు శరణాగతి వేడినటువంటి వారిపైనే ప్రవహిస్తుంది అని నేను నమ్ముతున్నానయ్యా. దృఢంగా ఆత్మవిశ్వాసంతో తన మీద తాను నమ్మకం పెట్టుకుని తాను చేసే ప్రయత్నాలతోనే అన్నీ సాధించగలననుకునే వాళ్ళ మీద కంటే కూడా అంతా నీవే నన్ను అనుగ్రహించాలి అని నిర్మలమైన హృదయంతో నిశ్చలమైన భక్తితో వినయ విధేయతలతో శరణాగతి వేడిన వారికి
తప్పకుండా నీ కృపారసాన్ని ప్రవహింపజేస్తావు వారిపైన అని నేను నమ్ముతూ నమ్మికొల్తూ నేను కూడా అలా నమ్మటం మాత్రమే కాకుండా నేను కూడా అలా వినయ విధేయతలతో శరణాగతి వేడి నిన్ను నేను కొలుస్తానయ్యా. నన్ను రక్షణ చేయుము, నన్ను రక్షించు. ఎప్పుడు ఏ ఆపద నాకు వచ్చినా దాన్ని నువ్వు నాకు ఇబ్బంది కలిగించకుండా తప్పించు, నన్ను అనుగ్రహించు. కృష్ణ వాసుదేవ రమణీయ మాధవ దయారసనీరథి పార్థసారథి. దయారసనీరథి, దయాసముద్రుడవు నీవు. ఈ దయాసముద్రుడవైనటువంటి నీవు జల లక్షణం ఏమిటి అని అంటే అది పక్కకి ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ పల్లంగా ఉంటే ఆ పక్కకి ప్రవహించేలాగా దాని లక్షణం ఉన్నది. అది స్వభావ సిద్ధం. అలా దీనుడనై నీకు శరణాగతి వేడిన వాడనై నిన్ను అర్చిస్తూ స్మరిస్తున్నటువంటి నన్ను కూడా నీవు ఉద్ధరిస్తావు, నీ కృపారసాన్ని నాపై ప్రవహింపచేస్తావు అని నమ్మి నిన్ను కొలుస్తున్నానయ్యా, నన్ను అనుగ్రహించు అంటూ వినయ విధేయతలతో భక్తి విశ్వాసములతో సర్వసమర్పణతో శరణాగతి వేడిన వారిని తన కరుణాప్రవాహంతో అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ దంటు లక్ష్మీకాంతం గారి పార్థసారథి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये. दिग्घस्तिभिः कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीं अशेषलोकाधिनाथगृहिणीम् अमृताब्धिपुत्रीं. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు ఉపదేశించిన మంత్ర సమ్మితమైన లక్ష్మీ సహస్రనామాల్లో 404వ నామం హిరణ్యవర్ణ. ఇది శ్రీ సూక్తంలో చెప్పబడ్డ మొదటి మంత్రము. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, వాటి నుంచి గ్రహించబడినటువంటి నామం ఇది. దీన్ని బట్టి మనం పరిశీలించవలసిన అంశం, లక్ష్మీ సహస్రనామాల్లో నామాలన్నీ వైదిక శబ్దములతో వైదిక మహిమలతో కూడినటువంటివి. అందుకే ఈ నామోచ్చారణ వేదమంత్రాలు జపించినంత ఫలితాన్ని ఇస్తున్నది. ఈ హిరణ్యవర్ణ అనేటువంటిది విశిష్టమైనటువంటి మంత్రము. శ్రీ హిరణ్యవర్ణాయై నమః అని ఒక మంత్రంలా దీన్ని నిరంతరం జపించవచ్చు. దీనివల్ల అనేకమైన ప్రయోజనములు ఉన్నాయి. ఈ నామానికి అర్థం చెప్పుకుంటే ఆ లభించే ప్రయోజనాలన్నీ అర్థమవుతాయి. హిరణ్యము ముందు స్థూలంగా అర్థం చెప్పాలంటే హిరణ్యం అంటే బంగారము అని అర్థం. హిరణ్య వర్ణ అంటే బంగారు వన్నె కలిగినటువంటి తల్లి. అమ్మ శరీర కాంతి బంగారము వలె మెరసిపోతూ ఉన్నది. ఎటువంటి బంగారాన్ని హిరణ్యము అనాలి అంటే తప్తస్వర్ణ సువర్ణాభాం అని భాష్యకారులు ఇక్కడ నిర్వచనాన్ని ఇచ్చారు. కరగబెడుతున్నటువంటి బంగారం ఎలా ఉంటుందో అలాంటి కాంతితో మెరిసిపోతుందట. అంటే ఇది పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతి అని చెప్పవచ్చు. ఈ కాంతి మనకి ప్రాతకాలంలో సూర్యమండలం నుంచి ప్రసరింపబడుతున్నటువంటి కాంతి. ఈ పసుపు కుంకుమలు అని భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానంగా వాడతారు, మంగళకరమైన ద్రవ్యాలుగా వాడతారు. ఈ పసుపు కుంకుమ ఈ రెండూ కూడా బంగారము ఎరుపు అనగా పసుపు ఎరుపుల కాంతి కలిగినటువంటి సూర్యకిరణ శక్తిని వర్ణిస్తున్నారు. ఇక్కడ మనం శక్తిని అంతటిని కూడా ఈ రెండు కాంతుల ద్వారా పొందుతున్నాం. ఎరుపు కాంతి, పశ్చిమి కాంతి, ఈ రెండు కాంతులు శక్తికి సంకేతం. ఆ శక్తి సూర్యమండలం నుంచి ప్రపంచం వైపు ప్రసరిస్తున్నటువంటి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి రూపములైనటువంటి సూర్య కిరణ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ కిరణ శక్తులే హిరణ్యవర్ణం అనే నామంలో చెప్పబడుతున్నది. అందుకే సూర్య నారాయణుడు విష్ణువైతే ఆ కాంతిపుంజం అంతా కూడా మహాలక్ష్మి, ఆవిడే హిరణ్యవర్ణం. ప్రాతకాలంలో ఈ భావనతో సూర్యమండలాన్ని చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి ఇంకా దరిద్రాలనేవి ఉండవు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్ భగవానుడు నారాయణుడే.
ఆయన నుంచి మన వైపు ప్రసరిస్తున్న శక్తులన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఆ శక్తులు ప్రధానంగా కిరణముల ద్వారా వస్తాయి గనక ఆ కిరణ స్వరూపము హిరణ్యము, అనగా బంగారు వన్నెతో ఉన్నటువంటి కిరణ శక్తి అని అర్థాన్ని చెప్పుకోవాలి. ఈ కిరణ శక్తులే ప్రాణములు కూడా. అందుకే రశ్మయ ప్రాణాహ అని వేదమే చెప్తున్నది. రశ్ములు అనగా ప్రాణములు. అంతేకాదు రశ్మిషు ప్రాణా సన్నిధత్తే అని ఉపనిషత్తులోని మంత్రం. ఆ రశ్ములు యందు ప్రాణములు ఉన్నాయని. ఇక్కడ కిరణములకు రశ్ములని పేరు, మన శరీరంలో నాడులకు రశ్ములని పేరు. అంటే సూర్య రశ్ముల నుంచి ఎలాగైతే శక్తి ప్రసరిస్తుందో మన శరీరంలో నాడుల్లోంచి ప్రాణశక్తి అలా ప్రసరిస్తున్నది. ఆ సూర్య రశ్ములకి మన నాడీ మండలానికి సంబంధం ఉన్నది. అందుకే మన సూర్యుని వలనే బ్రతుకుతున్నాం. వాయుర్వన్ని ప్రజా ప్రాణారుతకర్త ప్రభాకర అని ఆదిత్య హృదయంలో ఈ మాటే చెప్పబడుతున్నది. అందుకు ప్రాణస్వరూపమైనటువంటి సూర్యకిరణ శక్తే హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. పైగా శ్రీ సూక్తంలో ఇది ప్రథమ మంత్రం. ఈ ప్రథమ మంత్రం ఒక రోజులో ప్రథమంగా వస్తున్నటువంటి ఆ ప్రాతకాల సూర్యకాంతి విశేషాలనే చెప్తున్నది. ఇది మంగళకరమైన కాంతి, సూర్యకాంతి మంగళం. అందుకే సూర్యునికి సుమంగళుడు అని పేరు. ప్రాతకాల సూర్యకాంతి మంగళకరమైనది, అదే లక్ష్మీ స్వరూపము. అందుకే హిరణ్యవర్ణం, బంగారు కాంతులతో ఉన్న తల్లి. ఇప్పుడు రెండు రకాల అర్థాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఒకటి, అమ్మవారిని మనం ధ్యానించేటప్పుడు శరీరమంతా బంగారు వన్నెతో ప్రకాశిస్తూ ఆ శరీరము నుంచి బంగారు కాంతులు ప్రసరింపబడుతున్నట్లుగా ధ్యానించాలి, ఇది ఒక భావం. రెండవది సూర్యకిరణ శక్తి రూపిణి, రెండవ అర్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ అర్థాన్ని భావన చేద్దాం. హిరణ్యం అనే దానికి వైదికంగా చెప్తున్న అర్థం హితం రమ్యం హిరమ్యం అన్నారు. ఇక్కడ హితమైనది రమ్యమైన దాన్ని హిరమ్యము అంటారు. ఇది వైదిక వ్యాకరణ ప్రకారంగా హిరమ్యమై హిరణ్యమయ్యింది అని నిరుక్తకారులు అనగా వేద శబ్దములకు అర్థము చెప్పిన ఋషులు తెలియజేశారు. అది హిరమ్యమే హిరణ్యం, హితం రమ్యం ఏదో అదే హిరణ్యం. ఏది హితమైనదో ఏది రమ్యమైనదో అది హిరణ్యము అని చెప్పబడుతుంది. సృష్టిలో హితమైనవి రమ్యంగా ఉండవు, రమ్యంగా ఉండవి హితంగా ఉండాలనేటువంటి షరతు లేదు. కానీ హితము రమ్యము రెండు కలిస్తే చాలా బాగుంటుంది. ఏది హితమో అది రమ్యంగా ఉండాలి, ఏది రమ్యమో అది హితంగా ఉండాలి. ఆ రెండు కావాలని ప్రతివాడు అనుకుంటూ ఉంటాడు. రమ్యంగా కనబడాలి, హితంగా ఉండాలి. ఈ రెండు అమ్మవారి అనుగ్రహం వల్లనే లభిస్తాయి. అమ్మ శరీరపు కాంతులలో హితము రమ్యము రెండు ఉన్నాయి. కాంతి అనగానే ప్రసరింపబడేది అని అర్థం. అమ్మ ప్రసరించే అనుగ్రహమే హితము రమ్యము. అలాంటి హితమైన రమ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరిస్తున్న తల్లి గనక అమ్మ శరీరపు బంగారు కాంతుల్లో సర్వలోకాలకి హితం కలిగించే రమ్యమైన శక్తి ఉన్నది. అలా హితమైన రమ్యమైన శక్తి స్వరూపిణి గనక హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. ఇది ఉపనిషత్తుల్లో సూర్యమండలంలో అమ్మవారిని ధ్యానించవలసిన ఒక పద్ధతి చెప్పారు. ఇది ఉపాసకులకు చాలా ప్రధానం. ఆ సూర్యమండలంలో అమ్మవారు బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న దివ్యమంగళ విగ్రహంగా భావించి ధ్యానించాలి. ఆ విగ్రహం హిరణ్యవర్ణం అనేటువంటి మాట. ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా హిరణ్మయ మండలం అనగా సూర్యమండలంలో అమ్మవారు ఆ విధంగా బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నట్టుగా ధ్యానించాలి. ఆ ధ్యానానికి ఇది మంత్రం అవుతున్నది. ఎవరైతే ఈ మంత్రంతో అమ్మవారిని ధ్యానిస్తారో, అర్చిస్తారో, జపిస్తారో వారికి హితము రమ్యము రెండు కలుగుతాయి. అది ఈ మంత్రంలో ఉన్న విశేషం. పైగా హిరణ్యవర్ణం అనే దాంట్లోనే ఒక బీజాక్షరం కూడా దాగి ఉన్నది. ఆ బీజాక్షరము హ్రీం బీజ స్వరూపమే. అలాంటి బీజాక్షర శక్తి కూడా దీనిలో దాగి ఉన్నది. ఇంకోవైపు హిరణ్యవర్ణం అనే దానికి వైదిక అర్థం చెప్తూ హింకారో వజ్ర రం అగ్ని తన్మయీం తత్కాంతిధరాం దంభోళ్యాత్మక దివ్య తేజ పుంజ మంజులాం రిపునిగ్రాహికాం పాపఘ్నిం ఇతివా అని నిరుక్తం చెప్తున్నటువంటి అర్థం. హిరణ్యం అనే మాటలో హి రా రెండు శబ్దములు ఉన్నాయి. ఇందులో హింకారం ఇది వజ్రశక్తిని తెలియజేస్తుంది. వజ్రము అంటే దేన్నైనా ఛేదించగలిగే శక్తి వజ్రము. తీవ్రమైన శక్తి హికారంలో దాగి ఉందిట. అందుకే హికారము వజ్రశక్తిని తెలియజేస్తే రకారము అగ్నిశక్తిని తెలియజేస్తుంది. ఇది తేజస్సుని తెలియజేస్తున్నది. అందుకే తీవ్రమైన తేజోమయమైన శక్తే హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఒక తీవ్రం ఒక వజ్రంలాగా వచ్చింది అంటే వజ్రం కొండలను కూడా పిండి చేయగలదట. దానికి తోడు తేజస్సు అనగానే వేడిమి వెలుగు ఇది చూపిస్తున్నారు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యవు అని పురుష సూక్తంలో మనకు కనబడుతున్నటువంటి మంత్రం. అక్కడ కూడా ఈ రెండు భావములు కనబడుతున్నాయి. అందుకు వజ్రము వలె అగ్ని వలె
ఒక తీవ్రమైన శక్తితో వేడిమిని కలిగించి వెలుగునివ్వగలిగేటువంటి స్వరూపమే హిరణ్యవర్ణం అనే మాటలో దాగిన ఒక అద్భుతమైన భావం. ఈ భావనతో కానీ ఈ నామాన్నంటే ప్రయోజనం ఏంటో చూపిస్తున్నారు ఇక్కడ. అది దంభోళ్యాత్మక దివ్య తేజపుంజ మంజులాం రిపునిగ్రాహికాం పాపఘ్నీం అన్నారు ఇక్కడ. ఆ తీవ్రమైన తేజోమయమైన వెలుగు రిపునిగ్రాహికాం శత్రువుల్ని తొలగిస్తున్నది అన్నారు ఇక్కడ. అందుకే హిరణ్యవర్ణం జపం చేసేవారికి హితమైనవి రమ్యమైనవి లభించడమే కాకుండా శత్రునాశనం జరుగుతున్నది. శత్రువులు అనగా మన ప్రగతికి మన పనులకు ఎవరు విరోధులో ఎవరు ప్రతికూలురో వారు. అలాంటి ప్రతికూలతల్ని తొలగించే శక్తి ఈ నామానుకున్నది మంత్రంలా జపిస్తే. అంతేకాదు పాపఘ్ని, వజ్రము ఏ విధంగా అయితే దేన్నైనా పిండి చేస్తుందో అదేవిధంగా అమ్మవారు అనుగ్రహంతో మన పాపాలని పిండి చేస్తున్నారు కనుక హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. ఇంత విశేషమైన భావం ఉన్నది. పైగా హిరణ్య కాంతి దేని ఎందు వర్ణించాలో వేదం చెప్తోంది ఇక్కడ. ఆ బంగారు కాంతిని ఏ శబ్దాల్లో వాడాలి అంటే జ్ఞానమాత్మని భా సూర్యే చంద్రే జ్యోత్స్నా ఖే ధ్వని, మొత్తం 4 చోట్ల హిరణ్య శబ్దం వాడాలి అని చెప్తున్నారు. అది జ్ఞానం ఆత్మని, ఆత్మజ్ఞానాన్ని, అదేవిధంగా సూర్యుని యందు ఉన్న వెలుగుని, చంద్రుని యందు ఉన్న వెన్నెలని, ఆకాశమునందున్న శబ్దాన్ని హిరణ్య శబ్దంతో చెప్తున్నారు అన్నారు ఇక్కడ. ఎంత అద్భుతమైన విస్తారమైన భావం ఉందో ఇక్కడ పరిశీలించాలి. ఒక్క నామంకే ఇంత విస్తృతం ఉన్నదంటే వేదము యొక్క హృదయం ఎంత లోతైనదో అర్థం చేసుకోవాలి. అన్ని వేద ప్రమాణాలతో చెప్పుకుంటున్న ఈ భాష్యం. అందుకే వేదం ఒక మాట అన్నది అంటే తేలిగ్గా అనలేదు. మనం తేలిగ్గా తీసేస్తున్నాం కానీ అందులో తేలికతనం లేదు, బలముంది. బలముంది గనుకనే మాట మంత్రమవుతున్నది. అందుకే హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆత్మజ్ఞానముగా, సూర్యకాంతిగా, చంద్రునియందు వెన్నెలగా, అదేవిధంగా అనంతాకాశంలో శబ్దముగా, నాదముగా ఉన్న తల్లి హిరణ్యవర్ణం అని చెప్పబడుతుంది. పైగా వర్ణం అనే మాటకి అక్షరము అని అర్థం ఉన్నది. దీనికి మునుపు నామమే క్షరాక్షర అని చెప్పుకున్నాం. అక్షరము, వర్ణము అనగా అక్షరము. ఏ అక్షరం అదంటే రణ్య అనే మాట ఉన్నది. రణ్య హి, హి అనే శబ్దాన్ని వేరేగా తీసి రణ్య వేరేగా తీస్తే వైదిక అర్థం మరొకటి వస్తున్నది. రణనము అంటే ధ్వని అని అర్థం. రణ్య అంటే ధ్వని రూపముగా ఉన్నది అని అర్థం. ఎటువంటి ధ్వని? హిరణ్య, హితమైన ధ్వని. హిరణ్య అంటే ఆ హితమైన ధ్వనిగా ఉన్న అక్షరమేదో అది హిరణ్యవర్ణ. ఇది గొప్ప మాట. హితమైన ధ్వనిగా ఉన్న అక్షరమే హిరణ్యవర్ణ అనగా ఇక్కడ ఈ 4వ అర్థంలోకి వచ్చేటప్పటికల్లా మంత్రస్వరూపుని అర్థం వచ్చినది. హితమైన ధ్వని రూపముగా ఉన్నటువంటి అక్షరములంటే వేదము. ఆ వేదస్వరూపిణి అయిన అమ్మవారే హిరణ్యవర్ణ. వేదము కంటే హితమైనది రమ్యమైనది మరొకటి లేదు. అటువంటి వేదరూపిణి అయిన హిరణ్యవర్ణ లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. మనం ఇంతవరకు క్షమాగుణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. క్షమ, 1000 సంవత్సరాల తపస్సు కూడా క్షమాగుణం లేకపోతే క్షణంలో వ్యర్థం అవుతుంది అనుకున్నాం. అందుకని విశ్వామిత్రుడి కథ మనకు తెలుసు. క్షమాగుణంలో భూదేవిని మించిన వారు లేరు. దత్తాత్రేయ స్వామికి తనకు 24 మంది గురువులని చెప్పారు కదా. అందులో భూమి ఒకటి. భూమి నుంచి ఆయన క్షమను నేర్చుకున్నానని చెప్పాడు దత్తస్వామి. తనను ఎవరు ఎంత హింసించినా, తన్నినా, తవ్వినా భూదేవి ఖండితం ఓర్చుకుంటూ ఉంది. మనం చూస్తున్నాం కదా, ఎంతమంది తవ్వుతూ ఉంటారు, ఎంతమంది తంతు ఉంటారు, ఎంతమంది నడుస్తున్నారు, అమ్మకు ఎంతగా నొప్పి ఇస్తున్నారు. ఎంత చేసినప్పటికి కూడా ఆ భూదేవి, ఆ అమ్మవారు ఓర్చుకుంటూనే ఉంది. ఆ ఓర్పు అనేటువంటిది సాధకుడు కూడా అలాంటి ఓర్పును సంపాదించడానికి
ప్రయత్నించాలి. అప్పుడే వారు మహాత్ములు అవుతారు. కొందరు మహాత్ముల జీవితాన్ని పరిశీలించినప్పుడు క్షమ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఎవరు ఎలాంటి మాటలున్నా కూడా, ఎంత అవమానం చేసినా నిశ్చలమైన మనస్సుతో పరోపకారం చేయటమే వారి సహజ లక్షణం. వారి గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో నిందలు వేస్తూ ఉండటం మనుషుల నీచమైన ఒకటి లక్షణం. మామూలుగా ఎవరు తెలియకపోయినా మహాత్ముల మీద వాళ్ళు నిందలు వేసుకుంటూ ఉంటారు. అది నీచమైనటువంటి గుణమే కదా. అంటే వాళ్ళని ఏమేమీ తెలియకపోయినప్పటికీ కూడా, వారి గురించి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా ఏవేవో నిందలు వేస్తూ ఉండటం మనుషులు నీచమైనటువంటి ఒక లక్షణం. కానీ మహాత్ములు ఇవేవీ పట్టించుకోరు. ఎంత నింద వచ్చినా కూడా పర్వాలేదులే అని చెప్పేసి. వాళ్ళకి దూషణ భూషణ తిరస్కారాలు అన్నీ ఒకటే. లోకోపకారమే వాళ్ళ స్వభావం. ఇతరులకు మేలు చేయటం కోసం వాళ్ళు దేన్నైనా సహిస్తారు. సత్పురుషుల క్షమాగుణం తెలిపేటువంటి అనేక కథలు మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలంలో కూడా అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఇక కబీర్ కథ అందరికీ తెలిసిందే. ఆయన మహాభక్తుడు. ఒకసారి ఆయన భిక్ష కోసం ఒక ఇంటికి వెళ్ళాడు కబీరుడు. ఆ ఇంటి ఇల్లాలు కోపంతో చేతిలో ఉన్నటువంటి ఇల్లు అలుకుతున్నటువంటి బట్టని ఆయన మీద విసిరేసింది. ఏంటి దిన్నం వచ్చి పీడిస్తున్నాడు? అయినా కబీరు శాంతంగానే ఉన్నాడు. ఆ బట్టను తీసుకువెళ్ళి శుభ్రం చేసి దాన్ని చింపి ఒత్తులుగా చేసి దీపంగా వెలిగించాడు. అంతేగాక ఆ ఇల్లాలకి మంచి బుద్ధి రావాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నాడట. చూసారు, అదే ఇంకెవరైనా అంటే మళ్ళీ ఇసురు కొట్టేవాడు వాపస్సు. అది గురుభక్తి అంటే. కబీర్ దాస్ యొక్క పరీక్ష కూడా అదే చేస్తున్నాడు విఠలుడు. దాని ఫలితంగానే ఆమె తర్వాత జన్మలో గొప్ప జ్ఞానిగా జన్మించి అనేక దాన ధర్మాలు చేసిందట. అదే కబీర్ ఇంకొక సందర్భంలో కూడా భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఏం చేసింది? అసలు తలుపే తీయలేదు. ఆయన ఓర్పుతో రెండో రోజు కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడికే వెళ్ళాడంటే ఆవిడికి ముక్తిని ఇవ్వటానికో లేక బుద్ధి చెప్పడానికో పరమాత్ముడు ఆ విధంగా చేస్తుంటాడు గురుముఖాంతరంగా. జై గురుదత్త.